అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడే ఇక్కడ ఫీల్డ్ వచ్చామండి. ఈ ఊరి పేరు వచ్చి ఉప్రోల్పల్లి, పీటీఎం మండలము, అన్నమయ్య జిల్లా. మన ఏపీకి కర్ణాటకకి అంతా బార్డర్లో ఉన్నాం. ఇప్పుడు అక్కడ కనిపించే కొండలు వచ్చి కర్ణాటకవి. మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాము. ఒక 1/2 కిలోమీటర్ ఏపీలో ఉన్నాము. చూడండి, ఇక్కడ అన్నోళ్ళ ఫీల్డ్కి వచ్చాము. అన్నోళ్ళు వచ్చి మనకి బాగా పరిచయము, దగ్గర 6-7 సంవత్సరాల నుంచి పరిచయము. అన్నోళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు టమాటా సాగు చేస్తున్నారు, ఏమేమి పంటలు పెడుతున్నారు అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు నమస్తేనా మీ పేరు చెప్పండి మా ఛానల్కి. ఉప్రోల్పల్లి నరసింహులు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నారు? మేము దాదాపు 15 ఏళ్ళ వరకు చేస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి. మీకు మాకు పరిచయము దగ్గర 6-7 సంవత్సరాల నుంచి పరిచయము. అప్పటి నుంచి మందులు కానీ ఏ పంటలకు ఏం తెగులు వస్తాయి అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. మీరు ఇప్పుడు మనం టమాటా మీరు రెండో పంట గట్ట, మీరు ఇది రెండో పంట కదన్నా? రెండో పంట. మీరు పెట్టిన నెలే చెట్లు పీకేసి మళ్ళీ నాటుతున్నారు. ఓకే ఓకే అన్న. మీరు ఇంకా టమాటో ఒకటేనా, ఇంకా వేరే పంటలు ఏమైనా పెడతారా? టమాటా, చెట్లు, మొక్కజొన్న. ఓకే, 3 పంటలు పెడతారా? 3 పంటలు పెడతాం. మీరు ఈ మధ్యలో ఇది కూడా పెట్టారు, మామిడి చెట్లు. మామిడి చెట్లు మా మామగారు ఇవి మామిడి చెట్లు కూడా పెట్టారు. ఓకే ఓకే. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఇవి తెచ్చారు కదా? మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, యూట్యూబ్ ఛానల్లో చూసి ఓలెంప్లెక్సీ రెడ్ ఎంఎల్ గోల్డ్ చూడండి. రెడ్ ఎంఎల్ గోల్డ్ విడిగా తెచ్చారు ప్యాకెట్లు. చూడండి, రెడ్ ఎంఎల్ గోల్డ్. అదేవిధంగా ఇసాబేను అన్నీ 200 లీటర్లకు తెచ్చారు. చూడండి, ఇది మీరు ఏమిటికని తెచ్చారు మన ఛానల్ చూసి? వేరు వ్యవస్థ బాగా రెడ్ ఎంఎల్ వచ్చి పిలిపోకుండా వేరే వ్యవస్థ బాగా దిగేదానికి. ఓకే అన్న. ఇది పులుగు ఎంపీలో, ఇది ఓలెంప్లెక్స్ పులుగుకి బాగా పనిచేస్తుంది అన్న. ఇది మెయిన్ ముఖ్యంగా మీకు తెలియదు, చెప్తున్నా చూడండి. ఓలెంప్లెక్సీ అనేది తెల్లవేరు అనేది బాగా లోపల పోవడానికి. తెల్లవేరు మనం నాటింటాం కదా, మొక్క ఒత్తిడికి లోనవుతుంది. తెల్లవేరు అనేది బాగా లోపల వెళ్ళడానికి. అదేవిధంగా ఈ పక్కన ఇది మొదలు ఉంటుంది కదా, బాగా గట్టిగా లావుగా రావడానికి. థర్డ్ వచ్చి ఈ పక్కన కొమ్మలు ఎక్కువ రావడానికి. దీంతోపాటు లీప్ మైనర్ ఇది ఉంది కదా, లీప్ మైనరు గూడు పురుగు, దోమ ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఈ మనం మందు పోసినప్పటి నుంచి టమాటా నాటి నుంచి 8 నుంచి 10 రోజుల్లో లోపల మనం మందు పోస్తే చెట్టు అంతా విషం అయిపోయి ఈ దోమ, లీప్ మైనరు, గూడు పురుగు ఇవన్నీ కంట్రోల్ అయ్యి ఈ విధంగా మనం చెప్పినవన్నీ వేరే వ్యవస్థ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఇవన్నీ పనిచేస్తుంది. మీరన్నట్టు ఈ రెడ్ ఎంఎల్ గోల్డ్ అనేది మొదలు పాసిపోకుండా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం ముందు పెద్ద చెట్లు అయినప్పుడు మనకి ఫ్యూచర్లో విల్ట్ రాకుండా, చెట్లు చచ్చిపోకుండా, మొదలు పాసిపోకుండా ఈ అన్నిటికీ పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఇసాబీన్ అనేది మంచి గ్రోతింగ్ రావడానికి, చెట్టు డెవలప్మెంట్కు, అదేవిధంగా చెట్టు అనేది ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటుంది. దీనికి మంచి గ్రోతింగ్ రావడానికి ఇసాబీన్ అదేవిధంగా పనిచేస్తుంది. అదేవిధంగా పూత పిండి బాగా రావడానికి ఇసాబీన్ అనేది పనిచేస్తుంది. ఈ విధంగా మనం చెట్టు టమాటా నాటినాక వారం నుంచి 15 రోజుల లోపల ఇవి వాడుకున్నట్లయితే మీకు చెట్టు పంట నాణ్యతతో కూడుకొని ఆరోగ్యంగా బాగా వస్తుంది. ఇవి వాడుకోండి. ఈ మనం యూట్యూబ్ ఛానల్లో మన అన్న చూసి ఇవి తెచ్చుకున్నారు. నిన్న తెచ్చుకున్నాడు. ఈరోజు డ్రెంచింగ్ చేస్తున్నారు. చూడండి, ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, డ్రెంచింగ్ చేస్తున్నారు. చూడండి, మీకు ఏ విధంగా డౌట్లు ఉన్నా కూడా ఈ విధంగా తెచ్చి టమాటా నాటుతా అంటే మొదలు కాడ పోసుకోండి, బాగా వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కానీ డౌట్లు ఉన్నా కూడా చెప్తాం. అదేవిధంగా మన అన్న ఉన్నాడు, ఇంకా సుధాకర్ అన్న ఈయన కూడా టమాటా సాగు చేస్తుంటాడు. అన్న ఎట్లా టమాటా సాగు చేస్తున్నాడు ఏమీ అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే.
మీ పేరు? నా పేరు సుధాకర్, ఉప్రోలపల్లి, నియర్ మల్లెల గ్రామం, పీటీఎం మండలం, అన్నమయ్య డిస్టిక్. ఓకే అన్న. మీరు టమాటా సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 3 years నుంచి చేస్తున్నాం. అనుభవం తక్కువే, 3 years నుంచి చేస్తున్నాం. ఓకే అన్న, మీకు అనుభవం తక్కువైనా మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అది తెలుసుకున్నాను. మొక్క నాటిన ఒక 8 to 10 days, 8 నుండి 14 లోపు ఇసాబీన్, ఓలియం ఫ్లెక్సీ, మిడిమల్ గోల్డ్ డ్రించింగ్ చేస్తాం. ఆ తర్వాత మామూలు స్ప్రేయింగ్. ఓకే అన్న. మీకు ఇంకా పక్కన కొమ్మలు బాగా రావాలంటే మంచి మందు వచ్చింది, మినిట్ ఎక్స్ట్రా. చిన్న బాటలే ఎకరాకు 50 ml అది స్ప్రే చేసుకోండి. దీంతో పాటు ఇంకా బాగా వస్తాయి, మంచి గ్రోతింగ్, లీఫ్ మినరు, గూడు పురుగు అన్నీ బాగా పోయి పక్కన కొమ్మలు ఎక్కువ వస్తాయి. అది ఒకసారి వాడుకోండి. మీకు ఇంకా కొత్త కొత్త మందులు వస్తూ ఉంటాయి. మనమే కాదు, వేరే ఇతర కంపెనీలు అయినా కూడా మీకు సజెషన్ చేస్తుంటాము. బాగా డెవలప్మెంట్ రావడానికి, పంట ఆరోగ్యంగా రావడానికి అనేది మేము చెప్తాము. పంట బాగా వస్తే 10 బాక్సులు ఎక్కువ వచ్చినాయి అనుకో, రేటు 10 రూపాయలు తక్కువైనా కూడా దాంట్లో కలిసి వస్తుంది. ఓకేనా, అందరికీ మీ ఇద్దరికి థ్యాంక్స్, మాకు 10 నిమిషాలు కేటాయించిన దానికి. మీకు ఇంకేమన్నా కానీ డౌట్లు ఉన్నా కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి, చెప్తాము. ఓకే, అందరికీ ధన్యవాదములండి.